పోలవరంకి వెళ్తే కంట్లో నీళ్ళు వచ్చినాయి నాకు, అవును, కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయి. బాధపడ్డాను. అదొక ఎమోషనల్ పదజాలం అంతే. అంతే. ఇప్పుడు అందులో భాగం ఇది. ఈయన ఆ ఎమోషన్కి ఇంకొంచెం జోడించుతారనమాట. నా జీతం కూడా నేను తీసుకోను అందుకోసమే అన్నట్టు. అది ఆయన స్టైల్ అది. నిజంగా శాఖల వారీగా అంటే ఈయన పంచాయతీరాజ్ శాఖ మాట్లాడారు కాబట్టి అంత అప్పుల పాలు అంటే శాఖల మీద కూడా అంత ప్రభావం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు అంత డెప్త్గా చేసేసారా? ఇప్పుడు ఒక 5 ఏళ్ళు పరిపాలన ఇలా అయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎంత అప్పు చేశారు, ఏం జరిగింది అన్నట్టు అప్పుడు చర్చ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే లాస్ట్ 5 years చంద్రబాబు గారి పరిపాలన అయిపోయాక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మంత్రులు ఏం చెప్పేవాళ్ళు, ఈ వ్యవస్థలు నిర్వీర్యం చేసి పడేశాడు, నాశనం చేసి పడేశాడు, చేతిలో 10 పైసలు లేదు, మొత్తం అప్పుల పాలు చేశాడు. ఇదే మాట అప్పుడు వీళ్ళు మాట్లాడింది. 2-3 ఏళ్ళు అదే మాట్లాడారు. ఆ తర్వాత ఇలా పరిపాలనలో అప్పు చేయకుండా ఉన్నారా? చేశారు. చేసిన తర్వాత దాంట్లో ఏం కట్టారు అంటే అన్ని సంక్షేమాలకే పెట్టారు. మరి అదే సందర్భంలో వేసినటువంటి మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి కూడా ఉంటాయి కదా. వీళ్ళు రోడ్లు వేయలేదు, చివరిలో వేసాడు. 6 నెలల ముందు సిమెంట్ రోడ్లు అనేక చోట్ల వేసుకొచ్చాడు. ఇప్పుడు ఇవాళ ఈనాడులో చెప్పినటువంటి కథనే దాదాపు 1,200 కోట్ల రూపాయల దాకా బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. మరి బిల్లులు పెండింగ్